దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం నడిపించబడుతుంది. నువ్వు చేసే సహవాసాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో మంచి వారితో సహవాసం చేస్తే మంచి ఆలోచనలు కలిగి ఉంటావు. తండ్రి అయిన దేవుడితో, యేసుక్రీస్తుల వారితో, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తుంటే మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగి ఉంటావు. లేదా నువ్వు చెడ్డవారితో సహవాసం చేస్తే, లేకపోతే నువ్వు మూర్ఖులతో సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు. ఆలోచన నీ సహవాసాన్ని బట్టే నీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. నీ సహవాసాన్ని బట్టి నీ చూపులు మారుతూ ఉంటాయి. నీ సహవాసాన్ని బట్టి నీ మాటలు మారుతూ ఉంటాయి. నీ సహవాసాన్ని బట్టి నీ నడవడిక ఉంటుంది. నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నీ సహవాసాన్ని బట్టి నీ బ్రతుకుంటుంది. అందుకే మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. నువ్వు సహవాసం చేసేవాళ్ళు ఎలాంటి వారో? ఎంత చెప్పినా వినకుండా మూర్ఖాత్మలో ఉన్నవారా? మూర్ఖంగా ప్రవర్తించేవారా? మూర్ఖంగా మాట్లాడేవారా? మూర్ఖంగా ఆలోచన చేసేవారా? అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? వారితో నువ్వు సహవాసమో నువ్వు కూడా చెడిపోతావు. కొద్ది రోజులకి దగ్గర పడింది నీకు కూడా. కొద్ది రోజులకి నువ్వు చెడిపోతావు. ఇంక కొంతకాలానికి చెడిపోతావు నువ్వు. అటువంటి వారితో సహవాసం చేస్తే దెబ్బతినిపోతావు. అనారోగ్యం వస్తుంది నీకు. నీ హృదయం చెడిపోద్ది. నీ సాక్ష్యం చెడిపోద్ది. నీ కుటుంబం కూడా చెడిపోద్ది. నీ బ్రతుకు కూడా చెడిపోద్ది. లేరా అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తే. నేను చెప్తున్న మాటలు కాదు ఇవి, నా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోవును. ఈరోజు నీ సహవాసం ఎలాంటి వారితో? డ్యూటీకి వెళ్తున్నావు, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నావు? ఉద్యోగానికి వెళ్తున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? వ్యాపారానికి వెళ్తున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? కూలి పనికి వెళ్తున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసము ఎవరితో, ఎలాంటి వారితో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెడిపోకముందే ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడో? నువ్వు చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదో? నువ్వు బలహీనం అవటం ఆయనకి ఇష్టం లేదో? నువ్వు ఇబ్బంది పడటం ఆయనకి ఇష్టం లేదో? నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదో? నువ్వు అపాయంలో పడటం ఆయనకి ఇష్టం లేదో? అందుకే ముందుగా ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ముందుగా ఆయన తెలియపరుస్తున్నాడు. విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటావని, సత్యాన్ని తెలుసుకుంటావని, ఆ మూర్ఖులతో సహవాసం చేయకుండా ఉంటావని, ఆ చెడ్డవారితో సహవాసం చేయకుండా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును.